కొట్టాలి. మిమ్మల్ని కలుసుకునే అదృష్టం మాకు కల్పించినందుకు. అలానే మీ కాలేజ్ గురించి ఒక విషయం చెప్పాలి. ఒక్కడే మాట్లాడుతున్నా, అంతమంది రావట్లేదు. కరెక్ట్గా 3 నెలల క్రితం అనుకుంటా అంటే కొన్ని లైఫ్లో కో ఇన్సిడెంట్లు జరుగుతాయి కదా, అలా జరిగిన ఒక ఇన్సిడెంట్. నేను 3 వద్దా చెప్తాను తప్పదు. అయితే 3 months బ్యాక్ హైదరాబాద్ పిస్తా హౌస్లో ఫ్యామిలీతో వెళ్ళాను. అప్పుడు మీ కాలేజ్ వాళ్ళు వచ్చారు చాలామంది. ఎంతమంది వచ్చారు? వాళ్ళు అప్పుడు కాలేజీ చెప్తే నాకు సరిగ్గా గుర్తు రాలేదు. వచ్చినాక మీ ప్రిన్సిపల్ గారు చెప్పారు, సార్ గురుగారు అంకుల్ అంకులా ఏం పేరు మీ పేరు? మహేష్ బాబా. డాక్టర్ ఏ మల్లికార్జున్ గారు గుర్తుపట్టి చెప్పారు. సూపర్. సో అలా మీ కాలేజీకి రావడం చాలా అదృష్టంగా భావిస్తూ ఇంకెక్కువ బోర్ కొట్టకుండా స్కిట్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు నరేష్ గారు మాట్లాడతారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు సౌండ్ ఫుల్గా పెట్టి తమ్ముడు, ఎంత ఉంటే అంత. హలో. ఓకే, మీరు అందరూ చదువుకుంటున్నారు, కష్టాలు పడుతున్నారు. పెళ్లి చేసుకుంటే ఎన్ని కష్టాలో మీకు తెలుస్తుంది. ఫైమా ఇంకా ముందు అనవసరంగా పెళ్లి చేసుకుని అనిపిస్తుంది ఈ అబ్బాయిలను చూసిన తర్వాత. వాల్యూమ్ అంటే పెంచేయ్యా. అది పెంచమన్నా, నీది కాదు. మాది కూడా రావులుగా సౌండ్. ఓకే ఫైమా, ఏం చేస్తున్నావు లోపల? మేకప్ చేసుకుంటున్నా అండి. అవును, మీ అమ్మాయిలు మేకప్ ఎందుకు వేసుకుంటారు? మా అమ్మాయిలు మేకప్ చేసుకునేది మీ అబ్బాయిలకు అందంగా కనిపించడమే కోసం కదా. ఒక పీర్ వేసావంటే ఇదేంటి, దీని అమ్మమ్మ కూడా అందంగా కనపడుతుంది. ఏంటి ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నారు? తాగొచ్చారా? అవును తాగొచ్చా. ఏవండి మీరు తాగడం మానేస్తే మనం ఇల్లు కట్టుకోవచ్చండి. మీ ఆడాళ్ళు బ్యూటీ పార్లర్కి వెళ్ళడం మానేస్తే బిల్డింగ్లు కట్టుకోవచ్చు. ఇలాగా అసలు తాగడం వల్ల ఏం లాభాలు ఉన్నాయి? తాగడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఒక్కటి చెప్పుకో. తాగినోడి ఇంటికి దొంగవాడు రాడు. ఎందుకో? ఎందుకంటే రాత్రి అంతా ఆడి అరుస్తూ ఉంటాడు. ఇంకా ప్రపంచంలో తాగినోడిని ఎవడు అప్పడగడు. ఎందుకో? ఎందుకంటే ఈడు అప్పులు చేసి తాగుతుంటాడు. ఇంకా ముఖ్యంగా తాగినోడికి ముసలితనం రాదు. ఎందుకు? మధ్యలోనే పోతాడు కాబట్టి. ఏమండి అదంతా కాదు కానీ మన ఇంట్లో కిటికీకి కట్టను కుట్టియండి. పక్కింటుడు చూస్తున్నాడు. చూసాడా? చూడలేదు. చూస్తే ఆడే కుట్టించుకుంటాడు కట్నం. ఏమండి ఏంటి? కనీసం బాత్రూమ్ కి డోర్ అన్న పెట్టండి. ఎదురింటూ నన్ను చూడబోయాడు. ఆగండ్రా. చూసాడా? చూడలేదు. చూస్తే చంపాడు. నువ్వు చంపక్కలేదు, చూస్తే ఆడే ఊరేసుకొని చేస్తాడు. ఏమండి 5 సంవత్సరాల క్రితం మనం ఎంత ఆనందంగా ఉండేవాళ్ళం అండి. అప్పుడు మన ఇద్దరం ఆదిశంకర కాలేజీలో చదువుకుంటూ లవ్ చేసుకున్నాం కదా. అందుకే హ్యాపీగా ఉన్నాం. పెళ్లి చేసుకున్నాం కాబట్టి సంక్రాంతికి పోయాం. ఏమండి అదంతా కాదు కానీ పక్కింటి ఆవిడతో గొడవ ఏంటి? పక్కింటి ఆవిడతో చిన్న గొడవ వచ్చింది. వాళ్ళ ఆయన ఇంత దుడ్డు కర్ర తీసుకొచ్చి నా నెత్తి మీద కొట్టాడు. వాడు కర్రించుకొని కొడుతుంటే మీ చేతిలో ఏం లేదా? ఎందుకు లేదు, ఆడు పెళ్ళం చేయి నా చేతిలో ఉంది. అది కాదు మరి ఈ పక్కింటి ఆవిడతో గొడవ ఏంటి? ఏమండి, మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే మర్యాద ఇవ్వడం తప్ప? చూడండి, ఇంటికి అతిథి వస్తే మర్యాద ఖచ్చితంగా ఇవ్వాలి. పక్కింటి ఆంటీ ఉదయం టిఫిన్ తినే టైంకి వస్తే నువ్వేమంటావు? టిఫిన్ చేద్దాం రండి అంట. మధ్యాహ్నం భోజనం చేసే టైంకి వస్తే భోజనం చేద్దాం రండి అంట. ఆంటీ పడుకునే టైంకి వచ్చింది. పడుకున్నాం రండి. నేను అదే అన్నా. ఏమండి నాకు అన్యాయం చెయ్యొద్దండి. నేను చేసుకున్నప్పుడు అన్యాయం అయిపోయా. సరేగానండి. ఇక్కడ మా ఆడవాళ్ళు 2 డౌట్లు అడిగారండి. ఏంటి? బట్టతల మీ అబ్బాయిలకు వస్తుంది, మా అమ్మాయిలకు ఎందుకు రాదు? అమ్మ ఆడవాళ్ళందరూ గర్వంగా చప్పట్లు కొట్టండి. బట్టతల మగాళ్ళకే వస్తుంది, మీ ఆడాళ్ళకి రాదు. ఎందుకంటే పెళ్ళి అయ్యాక మిమ్మల్ని ఏమి పీకలేక మాది మేమే పీక్కుంటాం. ఇంకోటి చూడు, దీన్ని పని చేయట్లేదు. కొంచెం బ్యాక్కి వెళ్ళాలా? లైటింగ్ నాకు పర్లేదు, దీనికి ఉండాలి. ఓ పని చేయ, టార్చ్ లైట్ కొడతారు ముఖం మీద. హలో 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 చెప్పండి. వాళ్ళందరూ అరిస్తే ఎలా ఉందో, నువ్వు ఒక్కదాని అరిస్తే అలా ఉంది. నా మతి పోతుందండి ఈ అబ్బాయిలను చూస్తుంటే నాకు. హలో
బట్టతల అబ్బాయిలకు వస్తుంది, అమ్మాయిలకు ఎందుకు రాదు? చెప్పేసాను ఆల్రెడీ. చెప్పేసావా? నేనేం లేదు. సరే అండి, ఫైర్ స్టేషన్ లో అబ్బాయిలే పని చేస్తారు, మా లాంటి అందమైన అమ్మాయిలు ఎందుకు పని చేయరు? నేను చెప్తా. ఆడవాళ్ళు విమానాలు నడుపుతారు, పైలట్లు నడుపుతారు, బస్సులు నడుపుతారు, కార్లు నడుపుతారు. కానీ ఫైర్ స్టేషన్ లో ఒక అమ్మాయి ఉండదు. ఎందుకు? ఎందుకంటే మీ ఆడాలకి కొంపలు అంటించడం తప్ప ఆర్పడం తెలియదు. అది మా మగాళ్ళు ఆర్పుతారు. ఏంటండి అసమానం? మీ అబ్బాయిల గురించి మాట్లాడుతున్నారు. మా అమ్మాయిలే తెలివైన వాళ్ళు. ఇప్పుడే నిరూపిస్తా. ఇదే కాలేజీలో ఆడవాళ్ళు గొప్ప, మగాళ్ళు గొప్ప. ఓకే. రోడ్డు మీద వెళ్తుంటే 2000 రూపాయల నోటు, 500 రూపాయల నోటు. మీ ఆడాలైతే రెండిట్లో ఏది తీసుకుంటారు? మా ఆడాలైతే 2000 నోటు తీసుకుంటాం. మా మగాళ్ళైతే 2 తీసుకొని వైన్ షాప్ పోతాం. చెప్పరారా? ఆహా, ఇది తూచ్. మళ్ళీ అడగండి ఇంకోటి. సరే, ఆదిశంకర కాలేజీలో రోడ్డు మీద డబ్బున్న మూట, జ్ఞానం ఉన్న మూట. మీ ఆడాలు డబ్బు తీసుకుంటారా, జ్ఞానం తీసుకుంటారా? జ్ఞానం ఉన్న మూట తీసుకుంటాం. ఇప్పటికైనా అర్థమైందా మీకు జ్ఞానం లేదని? ఓకే. ఏమండి మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మా పుట్టింటికి వెళ్దాం పదండి. పుట్టింటికా? ఎందుకే? మా నాన్నగారు నా మీద బెంగ పెట్టుకున్నాడు. కూతురికి కట్నం కింద లంగా కూడా పెట్టలేదు ఎదవ. సరే, ఇగో ఇదే గూడూరు బస్ స్టాండ్. ఎక్కిస్తా ఉండు. ఓకే. అబ్బా, ఒక్క నిమిషం. ఇది ఫైర్ పెడితే పెట్టావు కానీ ఫైమ్ వచ్చినప్పుడు పెట్టకు. ఎందుకంటే దేవుడు దాన్ని పుట్టించినప్పుడే కొంచెం ఎట్టు పంపించాడు. ప్లీజ్. అంకుల్, ఇలా వెళ్తే ఆదిశంకర కాలేజ్ వస్తుందా? ఇలా వెళ్తే ఆదిశంకర కాలేజ్ రాదు కానీ చేయి నొప్పి వస్తుంది. ఓకే ఓకే. అబ్బా, ఎవరండి చుక్క? మీ అక్క. పేరేంటి? సోనాలి. బిందా? నేను సత్తు బింద వెళ్ళి నొక్కలు తీయాలి. ఏం కావాలి? మీ ఆవిడ్ని చూస్తుంటే నాకు కవిత వస్తుందండి. ఆహా, నిజంగా దాని ముఖం చూస్తే నాకు మోసమే రాదమ్మా పొద్దున్న. గ్రేట్ గ్రేట్, చెప్పు. నీ అడుగులో నా అడుగు. ఆహా, నీ కోసం తెచ్చా ఈ గొడుగు. నీకేం కావాలో అడుగు. వెళ్ళి దాని మూతకు అడుగు. ఏమండి? మంట ఎట్టొద్దు. నీకు అంతగా ఎట్టాలనుకుంటే కేజీ చికెన్ కొనుక్కొని కాల్చుకొని తినే. సరే గాని నేను ఇవాళ పెళ్లి చూపులకు వెళ్తున్నానండి. ఏంటి పెళ్లి చూపులా? అయితే నీకు 2 మంచి విషయాలు చెప్తా చూడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అత్తగారు సైకిల్ పెడతాన్నారనుకో బైక్ అడుగు. ఓకే. బైక్ పెడతాన్నారనుకో కార్ అడుగు. అమ్మాయిని ఇస్తా అంటే వాళ్ళ అమ్మని అడుగు. ఏం కావాలరా నీకు? మీ ఆవిడ హెయిర్ స్టైల్ చాలా బాగుందండి. ఫస్ట్ టైం ఆదిశంకర కాలేజీలో అమ్మాయిలకి సీక్రెట్ చెప్పబోతున్నది. ఎంత ఒత్తైన జిట్టు రావాలంటే ఏం చేయాలో ఫస్ట్ టైం మీకే. ప్లీజ్ ఎవరికి రివీల్ చేయొద్దు. నేను నా జుట్టుకి మార్నింగే పొద్దునే షాంపూ పెట్టి స్నానం చేస్తాను. మధ్యాహ్నం సారీ రా, నేను నా హెయిర్ కి పొద్దునే ఇది కొంచెం వెనకాల తర్వాత చెప్తాను. చెప్పు. నేను నా హెయిర్ కి పొద్దునే ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తాను. మధ్యాహ్నం షాంపూ పెట్టి స్నానం చేస్తాను. రాత్రి విగ్గు తీసి గోడకు తగిలిస్తుంది. ఇప్పుడు దాన్ని ఎందుకు రావద్దు అన్నారంటే అది ఇక్కడికి వచ్చిందంటే దీని విగ్గు ఇక్కడ తగిలిస్తుంది. ఇది విగ్గు కాదు, రియలే. సరే అంకుల్, ఈ అడ్రస్ చెప్పండి. అత్తగారి ఇల్లు గూడూరు. ఒరే గూడూరు ఉంది. డోర్ నెంబర్, పిన్ నెంబర్ ఏది? కాదండి, ఇప్పుడు ఆర్కే బీచ్ ఎక్కడ ఉంది? వైజాగ్. చార్మినార్ ఎక్కడ ఉంది? హైదరాబాద్. ఇవన్నీ తెలుసు మా అత్తగారికి తెలీదా? ఒక నిమిషం. రోజు చార్మినార్ దగ్గరికి 1,00,000 మంది వస్తారు. మీ అత్త దగ్గరికి వస్తారు. ఏమండి, నాకు ఈ అడ్రస్ తెలుసు. మీ ఆవిడకి తెలుసండి, ఒకసారి పంపిస్తారా? పంపించేస్తావా? నేను అలాంటి కాదు. అది అలాంటిదే, మళ్ళీ రాదు. థ్యాంక్ యూ సార్, గట్టిగా చప్పట్లు కొట్టాలి. వన్స్ అగైన్ మా బాబు 2 చైర్స్ కావాలి, పైకి పంపించండి. నార్మల్ చైర్స్ ఓన్లీ. ఫైమా ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? అరిచిన వాళ్ళు అందరూ సంక్రాంతికి పోతారు. ఫైమాని కూడా లవ్ చేసే వాళ్ళు ఉన్నారా? హలో ఆంటీ, ఇంకొక అంకుల్, ఇంకొక కుర్చీ. హలో అన్న భాస్కర్ అన్న, అమ్మా పోయే లోపు ఇక్కడ ఒకరిని సెట్ చేసుకుని పోతా. ఒకడు పోతే పర్లేదు, 100 మంది పోతారేమో అనిపిస్తుంది నాకు. బాబు ఇది వెళ్ళిపోమ్మా, విగ్గుడిపోతుంది పాపది. ఓకే, ఈరోజు ఆదిశంకర కాలేజ్ యాజమాన్యం వాళ్ళు 1,00,000 రూపాయల ప్రైజ్ మనీ పెట్టారు. ఇంతకు ముందు మీ కాలేజీలో చదువుకొని ఇప్పుడు పెళ్లి చేసుకున్నటువంటి జంట మన ముందుకు రాబోతుంది.
లెట్స్ వెల్కమ్ నరేష్ గారు, ఫైమా గారు. గట్టిగా చెప్పట్లు. కమాన్ బేబీ, కమాన్ బేబీ. ఒక్క నిమిషం, నేను మొగుడు పెళ్ళాలి రమ్మన్నా, మీరిద్దరేంటి? మేము మొగుడు పెళ్ళాలమే. వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడ. మీ ఆవిడ అంత ఉంది, నువ్వు ఎంత ఉన్నావు? ఏమంటే ఒకసారి చూపించండి, మీ కండబలం చూపించండి. సరే కూర్చోండి. ఇంతకీ మీరు ఏ కాలేజ్ చదువుకున్నారు? ఆదిశంకర కాలేజ్. ఇదే కాలేజ్? ఇదే కాలేజ్. లేదా ఏ బ్యాచ్? 2019 బ్యాచ్. ఓకే, ₹1,00,000 మొదటి ప్రశ్న. అడుక్కో. రెస్పెక్ట్. అడుగుబే. ఫస్ట్ దే బాగుంది. ₹1,00,000 మొదటి ప్రశ్న. మీ ఇద్దరిది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? రెండు కాదు. లవ్ కాదు, అరేంజ్ కాదు, మరేంటి? సహజీవనం. అంటే డేటింగ్. అమ్మా, అదేంటి అలా మీద పడింది? అదంతే అండి. రెండవ ప్రశ్న. భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అది భార్య భర్తలు అడగాల. మీరిద్దరు ఎవర్రా? సహజీవనం అంటే డేటింగ్. కొడితే. అవును, అంతా బాగుంది. మీ ఆవిడ ప్రతిదానికి శ్మశానంలో నక్కరిసినట్టు అంటుందంటరా? అంటే ఇంత ముందు శ్మశానంలో పనిచేసేదండి. ఏం చేసేది? డబ్బులు కొట్టేది. ఏ ఏరియా? గూడూరు. ఇదే ఏరియా. మీకు ఎంతమంది పిల్లలు? ఓ 2-3 కని వదిలేసాం. ఎక్కడ వదిలేశారు? గూడూరు. గూడూరులో ఎక్కడ? ఆదిశంకర కాలేజ్. అంతమంది అడిసారేంటి? అందరూ మా పిల్లలే. అదిగో పెద్దోడు, చిన్నోడు, నడిపోడు. అది అక్కడ ఉన్నాళ్ళు. వాళ్ళు సెకండ్ అంటే సెకండ్ టైం. చివరి ప్రశ్న. మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆవిడ హవా నడుస్తుందా? పక్కింటి సుబ్బారావు హవా నడుస్తుంది. అంతమంది అడిసారేంటి? వాళ్ళందరూ సుబ్బారావులే. ఎక్కడ ఉంటారు? మా ఇంటర్క. పైకి లేదు. ఎందుకో? వాట్ హ్యాపెన్? ఇదేదో ఎదవ ఇంగ్లీష్ మాట్లాడుతుంది. వాట్ హ్యాపెన్? బొంగే హ్యాపిండు. పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఏమన్నారు ₹1,00,000. మీలాగా డేటింగ్ చేసుకున్న వాళ్ళకి కాదు. అంటే ఇప్పుడు నీ ₹1,00,000 కోసం మమ్మల్ని పెళ్లి చేసుకోమంటావా? గూడూరు సెంటర్ తెలుసా? అక్కడికి వెళ్ళి దయచేసి ఇలాంటి వాళ్ళు రావద్దు. నెక్స్ట్ రాబోతున్న జంట ముసలమ్మకి చెవుడు, ముసలాడు మాట్లాడలేడు, అయినా మన ముందుకు రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ రంగమ్మ, రంగయ్య. అబ్బా, ముసలాడు వద్దు వద్దంటే ఫంక్షన్ తీసుకొచ్చాడు. ఏమయ్యా, వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? అందుకొచ్చారా? మనం ఎందుకు వచ్చాం? బుద్ధి పెట్టకుండా అందుకొచ్చావా? ఒక్క నిమిషం బామ్మగారు. ముసలోడు ఈ వయసులోనే ఇలా ఉన్నాడంటే ఆ వయసులో ఏమీ లేదు. మరి ఇదేంటి? ముసలోడికి పోయే కాలం. కూర్చో. ఇటు ఇటు బామ్మ. ఏమన్నాడు అర్థమైంది, మూసుకొని కూర్చోమన్నాడు. ₹1,00,000 మొదటి ప్రశ్న. నేను ఇంకా అడగలేదు. అందుకే అన్నా. ఏ కాలేజ్? ఆదిశంకర. ఏ బ్రాంచ్? 1957. బ్రాంచ్ అంటే 1957 కాదు. సిఈసిఐ, ఎంపీసీఆ, బైపీసీఆ? ఏం తక్కువ ఉంటుందా? ఎంపీసీ. ఆదిశంకర కాలేజీలో ఎంపీసీ ఉందరా? ఇది ముసలమ్మ కాబట్టి వదిలేస్తున్నా. ఓకే, ₹1,00,000 మొదటి ప్రశ్న. ఇంకా అడగలేదు. మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? ఏంటి నన్ను ఈ వయసులో పెళ్లి చేసుకుంటా? నీకే పోయా కాదు సచ్చినోడా? తాత నీకు మాటలు రాపనా? జాగ్రత్త. ఇక ఒక్క నిమిషం అక్కడికి వెళ్ళకు. ఆల్రెడీ అగ్గి ఉంది అక్కడ. చెప్పు. ఒక్క నిమిషం. ఏమర్థమైంది? లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ అని అడుగుతున్నా. ఆడేసిన స్టెప్ కి దీనికి ఏమైనా సంబంధం ఉందమ్మా? ఉంది.
చెప్పు చెప్పు. ఆ కాలంలో లవ్వులు ఎక్కడైనా అన్ని పెద్దలకు తిరిగిన సంబంధాలే. రెండో ప్రశ్న. ఏం కావాలా నీకు? రెండో ప్రశ్న ఇంకా అడగలేదు. భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏమిటి? భార్య భార్య ఓహో అర్థమైంది. భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలా? ఇప్పుడు నాకు కోపం వచ్చింది అనుకో, ముసలోడు సైలెంట్ ఉంటాడు. ఓకే. ముసలోడి కోపం వచ్చింది అనుకో, ముసలోడే సైలెంట్ ఉంటాడు. అంటే ముసలోడు నవరంధ్రాలు మూసుకొని ఉంటాడు. లేదు 2-3 ఓపెన్ చేసి పెట్టినాం. పుట్టుకన గానడకపోతే ముక్కు రంధ్రాలు. మూడో ప్రశ్న. ఏందిరా దరిద్రం? సరసం ముసలోడికి. నిజం చెప్పరా నరేష్, స్కిట్ లోంచి బయటకు వద్దాం. ఆడలా ముద్దులు పెడుతుంటే ఏ గుంట నేను పెళ్లి చేసుకుంటాను? నిన్ను ఆడిని చూసి ఏమనుకుంటది? ఇప్పుడు స్కిట్లోకి వెళ్దాం. బామ్మగారు, మూడో ప్రశ్న. ఏమిటి? కొట్టానంటే మైకు ఈ పొక్కలోంచి వెళ్ళి ఆ బొక్కలోంచి వస్తుంది. మరి ఆడికేం చెప్తావు? ఎవరికి? మైకోడికి. వినిపించదన్నా? మైకన్నా. మీకు ఎంతమంది పిల్లలు? ఏమిటి? ఆగు, ఒక్కలో స్టెప్ నేను వేస్తా. బామ్మగారు కరెక్ట్ గా చూడండి. ఏమర్థమైంది? ఎంతమంది పిల్లలు అడుగుతున్నావా? ముసలాడు గ్రేట్. ఎంతమంది? 11 మంది. పిల్లలా? క్రికెట్ టీమా? క్రికెట్ టీమే. ఏ టీము? ఆదిశక్తి కాలేజ్ టీమ్. టీం కూడా పెట్టేశావు. చివరి ప్రశ్న. ఏం కాలం? పోయే కాలం. మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆయన హవా నడుస్తుందా? ఏమిటి? అర్థం కాలే. కంగ్రాచులేషన్స్, గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆదిశంకర కాలేజ్ నుంచి మీరు గెలుచుకున్నారు. వంకి పంచలయ్య గారి పేరు చెప్పండి. పంచాయతీ ఆఫీస్కి వెళ్ళండి. ఇద్దరికి వైట్ పేపర్లు ఇస్తారు. పింఛన్ ప్రతి నెల వస్తే తీసుకొని పోండి. చివరిగా మన ముందుకు రాబోతున్న జంట, వీళ్ళకి నిన్ననే పెళ్ళయింది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ రమేష్ గారు, రమ్య గారు. కమ్ ఆన్ బేబీ. బేబీ నువ్వు వెళ్ళు. సిగ్గైతుందిరా, నువ్వు వెళ్ళు. నేను ఆల్రెడీ బీపీలో ఉన్నా. మన ఏపీలో కదా ఉంది. ఒక్క నిమిషం అమ్మా. నాకు పంచులేస్తే ఇష్టమే, కానీ నా మీద పంచేస్తే నాకు ఎక్కడో కాలుతుంది. ఎక్కడ కాలని చెప్పండి, మన దగ్గర ఆయింట్మెంట్ ఉంది, రుద్దేద్దాం. కూర్చో బేబీ. నువ్వు కూర్చో. మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజ్? ఒక్క నిమిషం ఆగు. దీన్ని నోరా తాడిమంటారా? దీని వాయిస్ పోలీసు వాళ్ళు ఇంటి నిన్నేదో చేస్తాను, అందరినీ బొక్కలేస్తారు. కూర్చోండి. బేబీ నువ్వు చెప్పు. కెమెరామెన్ గారు, అక్కడ ఒక ఆయన చెప్పులు వేసుకోండి. అంకుల్ చెప్పేస్తున్నాడు పైకి. నిజంగా ఇస్తున్నాడు నువ్వు. కూర్చో. రెండో ప్రశ్న. భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అమ్మా, ఇందాక మాకు కూల్ డ్రింక్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? చేతులు ఎత్తండి. ఎందుకంటే అదే చేతితో ఒక డైపర్ ఎవరా? పిల్లలు బాత్రూమ్కి వెళ్తాడు. బేబీ నువ్వు చెప్పు. పొట్టినా కొడక. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? అంతే వచ్చు నాకు. చెప్పే. మీకెంతమంది పిల్లలు? నువ్వు చెప్పు. అది ఎవడి పిల్లం? నాకు.
మరి నన్ను చెప్పంటారా పిల్లల గురించి? కూర్చో. చివరి ప్రశ్న, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆవిడ హవా నడుస్తుందా? కంగ్రాచులేషన్స్, గట్టిగా చప్పట్లు కొట్టాలి వీళ్ళిద్దరికి. ఫస్ట్ టైం మన ఆదిశంకర కాలేజ్ నుంచి గెలుచుకున్నారు. ఒక నిమిషం ఆగు. యు వన్. 100 కంచర గాడిదలు ఒక్కసారి అడిస్తే సౌండ్ వస్తుంది చూసా. మీరు గెలుచుకున్నారు. నీకు 2 నీకు 2 చెప్పులు. ఆ చెప్పులు తీసుకొని గూడూరు సెంటర్కి వెళ్ళి ఇందాక ఎలా అడిగారు? ఇలాగే చెప్పు చెప్పు అంటూ చెప్పులు అమ్ముకోండి. బేబీ వెళ్తావు? తీసుకెళ్ళాలా? తీసుకెళ్ళరా? నాకు ఓకే. ఓకే, చివరిగా స్కిట్స్ చూసారు. మీకోసం ఒక అద్భుత, బాబు సౌండ్ పెట్టమ్మా ఫుల్గా, బాగా తగ్గింది. హలో ఫైమాతో ఫోటో తీసుకుంటారా? నువ్వు ఫోటో పడతావు, దాని నెగిటివ్ వస్తుంది, కడుక్కోవాలి వెళ్ళి ఇంటికి వెళ్ళి. ఫస్ట్ టైం మన ఆదిశంకర ఇది సౌండ్. ఒక అద్భుతమైన మిమిక్రీ ఆర్టిస్ట్ వచ్చారు, నరేష్ గారు, గట్టిగా చప్పట్లు కొట్టాలి. మీ అభిమాని హీరోలు అందరు వాయిస్లు చేస్తారు. కొంచెం పెంచవా సార్? ఏదో పెంచమన్నారు, హాస్పిటల్కి వెళ్దామా? సౌండ్ పెంచవా? సౌండ్ అంటే పెంచు. సార్ ఇంతకన్నా రాదంటున్నాడు. మీ అందరి కోసం సార్ ఆదిశంకర కాలేజ్ సిఎస్సి డేటా సైన్స్ ఫైనల్ ఇయర్. డేటా సైన్స్ అంటే తెలుసా? ఈ జియో ఎయిర్టెల్ లో 4G డేటా ఉంటది, ఆ డేటా కాదని చెప్తున్నా. తెలుసా? ఇది సకీల సినిమాలో వచ్చే ఏ కాదు, AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒక నిమిషం, నాది ఏ గ్రూప్ అని అడగరా? ఏ గ్రూప్? బి పాజిటివ్. ఎవరికి ఇయ్యకు. మీ అందరి కోసం సార్ ఒక డౌట్. ఏంటండి సార్? కాలేజ్ స్టూడెంట్, లోకల్. నువ్వా? ఇది మీ స్టూడెంటేనా సార్? పెంచలే గారు ఎవరు తెలుసా? ఎవరు? నాకు తెలియదు, ఇప్పుడే చూసా. సార్ మీరు టీవీలో అంత ఉంటారు, ఇక్కడ ఎంత ఉన్నారేంటి? భూతాతం పెట్టుకొని చూడరా, పెద్ద కనబడతా. పెళ్ళి అయ్యాక ఫస్ట్ నైట్ రోజు మీ ఆవిడకి ఇవ్వండి. మీ అందరి కోసం సార్. నిజమే కదా? ఫస్ట్ నైట్ రోజు భూతత్వం మీ ఆవిడకి చేయించావంటే ఎంతున్నా నువ్వు ఎంత కనబడతావు. నువ్వే అంత కనబడ్డావంటే హీరో. సైలెన్స్ అబ్బా, మన కాలేజ్ కోసం వచ్చాడు, మిమిక్రీ చేయబోతున్నారు నరేష్ గారు. జస్ట్ సైలెన్స్ గా ఉందాం. రెడీ సార్? నరేష్ గారు క్వైట్ అబ్బా, క్వైట్. మీ అందరి కోసం మిమిక్రీ చేయబోతున్నా. ముందుగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి వాయిస్. ప్రభాస్ గారు అంటే మా కాలేజీ అమ్మాయిలు అందరూ కోసేస్తారు. ఏంటి? ఇంట్లో ఉల్లిపాయలు. ప్రభాస్ గారి వాయిస్ చెప్పండి. ప్రభాస్ గారి వాయిస్. ఎవడో చేతికి తప్ప మాకు వేరే తేలేదన్నావు. వీడి స్థానంలోకి నువ్వు వస్తావా? సారీ, ఏమనుకోద్దు. నీళ్ళు నోట్లోకి వెళ్ళాయా? గొంతులోకి వెళ్ళాయా లేక గొంతులోకి వెళ్ళాయా? దయచేసి అమ్మాయిలు క్షమించాలి, ప్రభాస్ ఫ్యాన్స్. ఇందాక సార్కి గొంతు పట్టేసింది, ఇప్పుడు వస్తుంది ప్రభాస్ గారి వాయిస్. ఇది ప్రభాస్ గారి వాయిస్ అమ్మా. ఏదో మోషన్ రానడు ఇబ్బంది పడుతున్నాడు. అసలు ఎవరా మా కాలేజీకి నేను పిలిపించింది? సార్ నేను ఇదే కాలేజ్ చదువుకున్నా, ఏ వాయిస్ అయినా బ్రహ్మాండంగా చేస్తా. నేను చేసిన తర్వాత చేయి తమ్ముడు. అరే ఏమన్నాడు చూసారు? వీడు తమ్ముడు అన్నాడు. కరెక్ట్గా చెప్పండి, ఈడే నా తమ్ముడు అంత లేడు. మా తమ్ముడు ఉంటాడు. సరే సార్.
కాలేజీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ కాబట్టి ఒక్క ఛాన్స్. ఏ వాయిస్ అయినా బ్రహ్మాండంగా చేస్తా. ఏ వాయిస్ అని చేస్తావా? ఆది శంకర ఇంజనీరింగ్ కాలేజ్ పరువు నిలబెడతా. ఓకే ఓకే. ఏ వాయిస్ కావాలి నీకు? తమ్ముంటే మైకేల్ జాక్సన్ వాయిస్ చేయరా. తమ్ముడు మైకేల్ జాక్సన్ ఏం చేస్తాడు? పోనీ ఒసామా బిన్ లాడెన్ చేయరా. ట్రంప్ గారి తెలిస్తే కంపు కంపు అవుతుంది. పోనీ మన్మోహన్ సింగ్ వాయిస్ చేయరా. అమ్మ మన్మోహన్ సింగ్ గారు మాట్లాడడం మీరు ఎప్పుడైనా చూసారా? ఒక్క వాయిస్ చేస్తే గూడూరు దద్దరిల్లిపోతుంది, ఆంధ్రప్రదేశ్ అట్టుడికిపోతుంది. సార్ ప్లీజ్ బ్లెస్ మీ. చెయ్ చెయ్. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకుంటా. అదొక్కటే తేడా, మిగతా సేమ్ టు సేమ్. లాస్ట్ పంచమంది అయితే దానికి వచ్చే కిక్కే వేరప్ప. ఒక్కొక్కసారి రావడం లేట్ అవుతుందేమో, రావడం మాత్రం పక్క. కాలేజీలో పెంచలే గారు, ఎంతమంది ఫ్యాకల్టీ ఎవడు ఎంకరేజ్ చేయలేదు సార్. ఒక్కొక్కసారి దూకేద్దామంటే కాలేజీలో నుయ్యలేదు సార్. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. సూపర్ సూపర్. థ్యాంక్ యూ. అంతా బాగుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వాయిస్ చేయి. ఇందాక చేసింది ఎవరిది? మా అత్త మొగుడు. అరే అది ఎవరు వాయిస్ రా? పవన్ కళ్యాణ్ గారు. అవునా? రాలే? నీకు రాలే? 20%, 1% కూడా రాలేదు. సీరియస్లీ? సరే, హీరోలోని అందమైన హీరో. ఓకే ఓకే. ఊరంతా అత్త తీసుకోవడం అంటే జేబులోంచి డబ్బులు తీసే, రంగులో రోడ్లు వేసి వెళ్ళిపోవడం అనుకున్నారా? నిన్ను వీణ్ణి వాణ్ణి మొత్తం దత్త తీసుకుంటా. ఊరు నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయండి, లేకపోతే లావ్ అయిపోతారు. ఇన్ని రోజులు ఎక్కడున్నా? ఆది శంకర కాలేజ్ సిఎస్సి ఫైనల్ ఇయర్. ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. 2 సెమిస్టర్లు ఇంకా ఉండిపోయి సార్. ఓకే ఓకే. అంతా బాగుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మహేష్ బాబు గారి వాయిస్. నేను చేసింది ఎవరి వాయిస్ అమ్మా? మహేష్ బాబు గారు. మహేష్ బాబా రాలే? నీకు రాలేదా? 10%, 1% కూడా రాలేదు. వాడు ఎవడో తెలుసా? ఎంతగంతగో అది మహేష్ బాబు గారి వాయిస్ అని ఒప్పుకోకపోతే, నేను చేసింది మహేష్ బాబు కాకపోతే మహేష్ బాబు వాయిస్ ఎలా ఉంటుంది? తమ్ముడు తమ్ముడు నువ్వు అంత గట్టిగా ఇస్తే కింద నుంచి కరెంట్ షాక్ కొట్టింది అనుకుంటారు. ఒక్క నిమిషం ఉండరా, ఒక్క నిమిషం ఆగు, చెప్పురా. మీ అందరి కోసం ఇప్పుడు మహేష్ బాబు గారి వాయిస్. ఎప్పుడో చూడదు కాదయ్యా, ఒక్కడి కొట్టినాడు కొడతారని. రీసెంట్ సినిమా ఏంటనియా? గుంటూరు గారు. కారు పోస్టర్ మీద ఉండదనియా, ప్యాంట్ ఇప్పు వెనక. సరే సార్, హీరోలోని టాప్ హీరో, ఇది గుర్తుపట్టి మా కాలేజ్ పరువు కాపాడారు. ఓకే ఓకే. ముందుకు రండి. రావాలనుకునే మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారు. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు, వారణాసికి పోయాడు, వరస మార్చాడు అనుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. ఇక్కడ ఈ సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేన రెడ్డిది. సూపర్, అంతా బాగుంది. థ్యాంక్ యూ. లాస్ట్ చిరంజీవి గారి వాయిస్ చేసి ఆటోకి వెళ్ళిపో. ఎవరా నేను పిలిపించింది? గూడూరు హైవే ఎక్కడుందో తెలుసా? కాలేజీ గేట్ కూడా దాటు. నాకు ఒక విషయం అర్థమైంది, వీడు హీరోల వాయిస్ గుర్తుపట్టదు కాబట్టి చివరిగా విలన్ వాయిస్ చేస్తాడు. విలన్ అయితే బాగా గుర్తుపడతా నేను. ప్లీజ్ మా కాలేజీ పరువు నీ చేతిలో పెట్టు. ఓకే ఓకే. జాగ్రత్తగా విను. అరే ఎవడు రాడు? నాకొచ్చు. అరే నా ఇంటికి వచ్చి ₹1 పట్టకపో, మళ్ళా సంపాదించుకుంటా. అరే నా ఇంటికి వచ్చి కేజీ బంగారం పట్టుకో, మళ్ళా కొనుక్కుంటా. ఏంట్రా అది? స్వప్న ఉరుమైతేనే మెరుపుండ్రా, స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో గొప్పమ్మనరా. గంగది వచ్చి గొప్పమ్మని తొక్కేస్తుంటే నా గుండె గొప్పమ్మని తొక్కేస్తావా? నిన్ను మామూలుగా చంపండిరా, నిన్ను ముక్కలు ముక్కలు నరికి నా ప్రేమకు రక్తాభిషేకం పెడతా. 100% వచ్చిందా? 100% వచ్చింది. యాజ్ ఇట్ ఈజ్. యాజ్ ఇట్ ఈజ్. ఎవరు? పోసాని.
లేదు, నువ్వు ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చి నా పరువు తీసావు. కాలేజీ గేట్ దగ్గర 20 సుమోలు పెడతా. మిస్ అయితే నెల్లూరు బస్ స్టాండ్ లో 40 సుమోలు ఉంటాయి. అక్కడ కూడా మిస్ అయితే నెల్లూరు సెంటర్ లో 40 సుమోలు పెడతా. రేపు పొట్టి ఆదిశంకర కాలేజ్ అంటే ఏంటో చూపిస్తా. అన్ని సూమో పెట్టే బదులు ఒక సూమో పెడితే ఎక్కిపోతా కదరా. ఎవరో నేను పిలిపించింది? నువ్వే. థ్యాంక్ యూ సార్, అందరూ గట్టిగా చెప్పాలి పెట్టాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ గౌరవనీయులైనటువంటి చైర్మన్ పెంచలయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అండ్ థ్యాంక్స్ టు ధనుంజయ్ గారు. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఓవర్ టు అవర్ బ్యూటిఫుల్ మా సహచర కళాకారుడు దొరబాబు గారి వైఫ్. వెల్కమ్ మేడం. చెప్పమన్నారా వాళ్ళకి ఇప్పుడు పెళ్ళైందని? నాకు వాళ్ళు అడిగారా? మీరు అడిగినా అడగపోయినా మీరైతే పెళ్ళైందని చెప్పుకోరా? మేము చెప్పుకోం, వాళ్ళకి తెలిసిగా మళ్ళీ చెప్పాలా? దొరబాబు గారి భార్య అని వీళ్ళందరికీ తెలిసిన విషయం, మళ్ళీ కొత్తగా చెప్పేదేనండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకా చాలు భాస్కర్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో బ్యూటిఫుల్ గా అండ్ వండర్ఫుల్ గా స్కిట్ చేసిన భాస్కర్ గారికి, ఫైమా గారికి అండ్ అలాగే మన నరేష్ కి, జితేందర్ కి ఒక్కసారి మీరైతే ఇందాకటి నుంచి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్